వేదిక అలంకరించిన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడికి వచ్చిన మహిళలకి, నగరపాలక సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సో ఈ కార్యక్రమంలో రెండు విశేషాలు. మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా మొట్టమొదటిసారిగా మేయర్గా పీఠ మధ్యలో వహించిన మన గౌరవ మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారికి ఘనస్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారమంతా కష్టపడిన శ్రమజీవులు అయితేనేమి, మనమైతే అందరం కూడా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ, పారిశ్రామిక కార్మికులు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఈ సిబ్బంది అంతా కూడా ఆ సండేస్ కొంచెం చిల్ అయ్యి ఆనందంగా గడపాలని హ్యాపీ సండే అని గడిపెట్టారు. అందుకని మీ అందరికీ నా విజ్ఞప్తి, మనం అందరం మన స్థాయిల్ని మర్చిపోయి హ్యాపీగా అందరం కలిసి వేదిక మీద ఒక చిన్న పాట డ్యాన్స్ చేసుకొని ఈ కార్యక్రమం మేయర్ గారి సందేశంతో ముగింపు సభ నిర్వహించుకోవాలని నాకు కోరుకుంటున్నాను. రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి విజ్ఞప్తి కొరకు హ్యాపీ సండే ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి మన గౌరవ మేయర్ గారు రూపన్న గారికి, నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, అధికారులకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హ్యాపీ సండేని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ హ్యాపీ సండేని అందరూ ఎంజాయ్ చేయాల్సిందిగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హ్యాపీ సండే సందర్భంగా నూతన మేయరు మా అల్లుడు రూప్ కుమార్ యాదవ్ గారికి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఇక్కడ వచ్చేసిన నాతోటి సహచర కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రజానికానికి హ్యాపీ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ సిబ్బంది, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఓబుల్ రవిచంద్ర గారు, వెంకరెడ్డి గారు, సంక్రాంతి కళ్యాణ్ గారు, మధు గారు, బాలాజీ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మెప్మా మహిళలు, సచివాలయ సిబ్బంది, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు గతంలో 2014 నుంచి 19 వరకు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగమే హ్యాపీ సండే కార్యక్రమం. అయితే తర్వాతి కాలంలో మరలా దీనికి బ్రేక్ వచ్చింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని ఈ నెల్లూరు నుండే దీన్ని పునఃప్రారంభించాలని చెప్పి మంత్రివర్యులు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఈ